ముఖ్య తర్వాత మాట ఇక్కడ ఎంత గొప్ప విషయం ఇది. ముఖ్య అమ్మవారు ముఖ్యస్వరూపిణి గనక ముఖ్యం అంటే అందరికీ తెలుసు ప్రధానము అని అర్థం. ఈ జగత్తంతటికి ఆవిడే ప్రధానం అండి. ఆవిడ మూల వస్తువు, ఆవిడ తర్వాత ఈ ప్రపంచం. అంతే కదా, ఈ ప్రపంచం అంతా కలిసి మంద. దీనిలో నువ్వు లెక్క పెట్టదగ్గ వస్తువు అది ఒక్కటే, ప్రధానముగా లెక్క పెట్టవలసింది అదే. ఏది చైతన్యము, అదే ముఖ్యము. మన శరీరంలో ముఖ్య ప్రాణము, ముఖ్యమైన ఆత్మ, అందుకే ముఖ్యమైనదంతా అమ్మవారు. ముఖ్య అంటే ప్రధానమైనది, మూలమైనది, ఇది ఒక అర్థం. ముఖము అంటే ఏమని చెప్పుకున్నాం మనం, నోరు. ముఖ్య అంటే నోటు నుంచి వెలువడినటువంటి వాగ్దేవత, అది ఇక్కడ ప్రధాన. ముఖ్య అంటే వాగ్దేవత, ఇది దీనికి మరొక అర్థం. మృడాని తర్వాతి మాట. ఎందుకంటే విష్ణువు అనగానే సత్వగుణం, సత్వగుణంతో కూడిన శివశక్తికి మృడా అని అంటారు. ఇది తెలుసుకోవాల్సింది. జనసుఖ కృతే సత్వోద్రిక్తౌ మృడాయ నమో నమః. జనులకు సుఖం కలిగించడం విష్ణువు యొక్క లక్షణం, సత్వగుణం. అందుకే కమలాక్ష నిషేవిత విద్యకి మృడస్వరూపం అనుబంధం. అందుకే మృడాని. మృడ అనే శబ్దానికి అర్థం ఆనందము, ఇది అర్థం తెలుసుకోవాల్సింది. సుఖింపజేయుట, సుఖింపజేసేవాడు మృడు అంటే అందరికీ ఆనందం ఇచ్చేవాడు అని అర్థం. మనం చెప్పుకున్న మృడేశ్వర క్షేత్రం ఉంది గోకర్ణానికి దగ్గర, మృడేశ్వర అని ఉంది. దాన్ని మురుడేశ్వర అంటూ ఉంటారు కొంతమంది, చాలా పాపం తెలియదు వాళ్ళకి. దాని పేరు మృడేశ్వరుడు. మృడ శివునికున్న పేరులో మృడ. ఇక్కడ ఒక అద్భుతమైన ఒక మంత్ర రహస్యం దాగి ఉన్నదండి. ఇది వ్యాఖ్యానార్థం చెప్తున్నాం కనుక స్వరనియమం అక్కర్లేదు, పదాలు చూద్దాం. యాతే రుద్ర శివా తను శివా విశ్వాహ భేషజీ శివా రుద్రస్య భేషజీ తయానో మృడ జీవసే. ఇది వేదమంత్రం. ఇది చాలా చమత్కారమైన మంత్రం, చూడాలి. హే రుద్ర, నీ యొక్క శివాతనువు ఏదుందో చూడండి. ఎవరికైతే రసం గ్రహించగలిగే ఔచిత్యం తెలిసినటువంటి బుద్ధి ఉంటుందో, ఏకాగ్రత ఉంటుందో, భక్తి ఉంటుందో, వాళ్ళకి ఇది చాలా రసికత్వంగా హాయిగా ఉంటుంది. లేని వాళ్ళకి విసుగు రావచ్చు. అటెంటివ్గా ఉంటే ఇందులో ఉన్న అందం చూడొచ్చు. అది ఇక్కడ శివ నీ యొక్క అంటే హే రుద్ర నీ యొక్క శివాతనువు ఏదుందో అది అన్నాడు. శివాతను, శివాతను అంటే నీ మంగళకరమైన ఏ తనువున్నదో అది ఈ లోకానికి భేషజీ, ఈ లోకానికి అది ఔషధం వంటిది. అంటే తిరిగి బ్రతికించగలదు, రక్షించగలదు. రక్షించే నీ స్వరూపమేది శివాతను అంటే నీ మంగళకరమైన తనువు. అంటే యాతే రుద్ర శివాతను అఘోర, అది ఎలాంటిది, అఘోర అయినటువంటిది. అదే విశ్వాహ భేషజీ, సమస్తమునకు ఔషధమైనటువంటిది. అది శివ రుద్రస్య భేషజీతను. ఎంత అందమైన మాట చూడండి. ఆ శివాతను ఉన్నదే అది రుద్రుని యొక్క భేషజీతనువు అంటే ఔషధ స్వరూపమైన శరీరంట. శివుని యొక్క మంగళకరమైన స్వరూపము అంటే రుద్రుని యొక్క మంగళకరమైన స్వరూపము శివము. శివము అంటే మంగళం, ఇది కదా అర్థం. తను శబ్దానికి స్త్రీలింగం వేసిన శివా అని దీర్ఘం చెప్తున్నాడు వేదమంత్రం. అంటే శివ అంటే అమ్మవారు, కానీ అక్కడ అర్థంలో మన మంగళకరమైన శరీరం అని అర్థంలో చెప్పుకోవచ్చు. కానీ ఋషి ఎంత చమత్కారి అంటే మంగళకరమైన శరీరము అని చెప్పుకోవచ్చు. రుద్రుని యొక్క శివాతనువు అంటే స్త్రీ రూపమైన లలితారూపం ఉన్నదే అది లలితారూపము. విశ్వస్య భేషజీ, ఈ సమస్తమును రక్షించేటువంటి ఔషధ స్వరూపము. అది ఇందులో మాట. తయానో మృడ జీవసే, మృడ దానివల్లనే మేమందరం జీవిస్తున్నామయ్యా. అంటే ప్రపంచాన్నంతటినీ జీవింపజేసేటటువంటి ఈశ్వరుని యొక్క శివాతనువు ఏదైతే ఉన్నదో అదే మృడ అని చెప్పబడుతుంది. అందుకే మృడాని, మృడుని యొక్క శక్తి కనుక మృడాని స్త్రీలింగ శబ్దం ఇది కనుక ఆనంద స్వరూపిణి. మృడాని అంటే ఏమొస్తుంది, ఆనంద స్వరూపిణి ధ్యానిస్తే ఆనందం వస్తుంది, చెప్పడానికి ఏముందండి. అందుకు మృడాని.